ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చాలా మంది నాయకులు వస్తూ ఉంటారు, పాలిస్తూ ఉంటారు, వాళ్ళ పదవీ కాలం అయిపోగానే మారుతూ ఉంటారు. కానీ చాలా కొద్ది మంది నాయకులు మాత్రమే వారి పరిపాలన ద్వారా ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతూ ఉంటారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఇవాళ మనతో పాటు ఉండడం మన అదృష్టం. గౌరవనీయులైన ఎం వెంకయ్య నాయుడు గారిని సహృదయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సార్, మీరు ఈ వేదికపై ఉండగా మా పిల్లలందరూ మీకోసం ఒక దేశభక్తి గీతాన్ని పాడాలనుకుంటున్నారు. వినిపించినావని ఆది కవికే పలుకులందించినావని వేదగానము మాకు వినిపించినావని ఆది కవికే పలుకులందించినావని సిద్ధార్థునికి జ్ఞాన సిద్ధినిచ్చావని బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సిద్ధార్థునికి జ్ఞాన సిద్ధినిచ్చావని వీరులకు త్యాగులకు వెన్ను తట్టావని
సల్పి స్వరాజ్యమును గెలిచి పాలనములో ప్రజాస్వామ్యమే నడిపించి మూవన్య జెండాలు ముచ్చటగా ఎగిరించి మురిసిపడు మా కల్ప తరువు నీవేనని నీంత పారాడు పసిపాపలం నీ పాటలే పాడు చిన్నారులం నీంత పారాడు పసిపాపలం నీ పాటలే పాడు చిన్నారులం పలుకుతే నెలగూర్చి నీ కీర్తినేలా పాడేము వినవమ్మ భరతావని పాడేము వినవమ్మ భరతావని వెంకయ్యనాయుడు గారి సమక్షంలో ఈ దేశభక్తి పాట వింటుంటే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. సార్కి ఎలా అనిపించిందో అడుగుదాం. చిన్నారులందరికీ నా ఆశీర్వచనాలు. అమృతోత్సవం లాంటి ఈ రజతోత్సవం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి పని చేస్తూ జీవితాన్ని అంతా దానికి సంగీతానికి అంకితం చేసిన యొక్క శ్రీ రామాచార్య నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నాకన్నా చిన్నవాడు కాబట్టి ఆశీర్వదిస్తున్నాను. నేను అప్పుడప్పుడు టీవీలో ఈ పాడుతా తీయగా వంటి కార్యక్రమాలు చూస్తుంటాను. రామోజీరావు గారు, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాడుతా తీయగా కార్యక్రమాన్ని చేపట్టి నిజంగా మన పిల్లల్లో ఆ సంగీతం పట్ల ఎంతో అభిరుచిని కలిగించారు. అలాంటి మహనీయుడు అంటే శ్రీ పండితరాడ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క స్ఫూర్తితో మరి మన రామాచారి ఈ సంస్థను స్థాపించడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషం. ఈ పిల్లలు పాడడం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. వారిలో ప్రతిభ, పాట వాళ్ళ వెనక ఎంతో కృషి కూడా నిమిడి ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సహజంగా కొంత ప్రతిభ, కొంత ఆసక్తి ఉన్నప్పటికీ కూడా రుసుములు ఎక్కువగా ఉండడంతో అనేక మంది పిల్లలు కళ్ళకు దూరంగా ఉంటారు. అటువంటి వారికి రామాచారి గారి రూపంలో ఒక మంచి గురువు దొరకడం తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రతిభావంతులు వాళ్ళందరి యొక్క అదృష్టం లాగా దీన్ని నేను భావిస్తూ ఉన్నాను. ఈ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కూడా శ్రీ రామాచార్యులు వారి బృందం ఈ అకాడమీ ఉచితంగా వసతి, శిక్షణ ఇవ్వడం అవుతుందో చాలా చాలా అభినందనీయమైన విషయం. వారి తద్వారా వారి జీవితం కూడా ధన్యం అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. సంగీతం ఏదైతే ఉందో ఇది మనిషిలో ఒక రకమైన యొక్క ఆలోచన శక్తిని కలిగిస్తుంది, మంచి అలవాట్లు నేర్పిస్తుంది, సాత్విక భావాన్ని కలిగిస్తుంది. అందువలన సంగీతాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో కూడా ఉందని నేను మనవి చేస్తున్నాం. ఈ భారతదేశం అచిర కాలంలోనే శక్తివంతమైన దేశంగా తయారుగాబోతుంది, సుసంపన్నమైన దేశంగా తయారుగాబోతుంది. మన ఈ 64 కళలను మరింతగా ప్రోత్సహించుకోవడం ద్వారా ప్రపంచానికి మనం ఒక మరింత మార్గదర్శకంగా దేశంగా భారతదేశం తయారు కావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. నేను ఎప్పుడు చెప్తుంటాను, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృదేశాన్ని, మాతృభాషను, గురువును మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పని. గూగుల్ వచ్చినా గురువు ప్రాధాన్యత తగ్గదు. ఎందుకంటే గూగుల్కి రిపేర్ వచ్చినా గురువుని పిలవాలి. అందుకని ఈ సాంకేతిక శాస్త్రీయ పరిజ్ఞానం, ఆధునిక విజ్ఞానం ఎంత పెరిగినప్పటికీ కూడా గురువుల యొక్క అవసరం ఎంతో కూడా ఉంది. గురువు మనకి సన్మార్గం చూపించేవాడు, సద్భావన కలిగించేవాడు, సత్ప్రవర్తన పట్ల మంచి ఆలోచనలు కలిగించేవాడు. అలాంటి గురువులను అందరం కూడా ఎప్పుడు గౌరవించుకోవాల్సి ఉంది. వారి అడుగు జాడల్లో మనం నడవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలకు ఆశీర్వచనాలు అందజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్.